హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రేయస్ టాకీస్. మండే నామినేషన్స్ డే చాలా హాట్గా అయితే జరిగింది. ఇందులో ఎక్కువ నామినేషన్స్ అయితే మణికంఠకైతే పడ్డాయి. ఎందుకంటే ఎవరు వీక్గా ఉంటారో అలానే టార్గెట్ అయితే చేస్తారు. అలా మణికంఠ వీక్ అని వాళ్ళ ఉద్దేశం. మరి వీళ్ళందరూ కూడా స్ట్రాంగ్ అని వీళ్ళు అనుకున్నారు. ఒక కూరలో కరివేపాకు తీసినట్టయితే మణికంఠనైతే తీసి పారేశారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? నామినేషన్లు అయితే మణికంఠన్ అయితే బాగా వేసుకున్నారు. అలాగే బిగ్ బాస్ ఏమన్నాడంటే, సీతకి మీరు మణికంఠన్ అయితే జైల్లో పంపించండి అని చెప్పారు. మీరు ఫుడ్ అవి మీరే ఇవ్వాలి, అవసరమైనప్పుడు ఏదైనా సరే మీరే ఇవ్వాలని అయితే చెప్పాడు. అలాగా జైల్లో అయితే పంపించింది సీత. మార్నింగ్ ఒక భీమ్లా నాయక్ సాంగ్ వేశారు, బాగా అందరూ కూడా డ్యాన్స్ చేశారు. తర్వాత మణికంఠన్ అయితే జైలు నుంచి బయటకు పంపించారు. ఇప్పుడు నామినేషన్స్ డే అసలైంది ఇదే. ఈ నామినేషన్స్ మంటల్లో వాళ్ళ ఫోటో విసిరి ఒక రీజన్ అయితే చెప్పి వాళ్ళని నామినేట్ చేయాలి. అలా మణికంఠ వచ్చాడు, నైనికని యష్మిని అయితే నామినేట్ చేశాడు. నైనికకి నీకైతే డెడికేషన్ లేదు, నువ్వు ఫస్ట్ ఉన్నట్టు ఏం లేదు, ఎప్పుడు చూస్తే బెడ్రూమ్లో పడుకున్నావు అని అయితే మణికంఠ నామినేట్ చేశాడు. యష్మిని నువ్వు ఫిజికల్గా ఇన్వాల్వ్ అవ్వట్లేదని నన్ను అయితే చాలా మాట్లాడినావు, అలాగే జెండర్ విషయంలో మాట్లాడావు, ఇది నాకు నచ్చలేదని అయితే నామినేట్ చేశాడు. నైనిక వచ్చింది నబీల్ని, అలాగే విష్ణుప్రియని నామినేట్ చేసింది. నబీల్ నువ్వు గేమ్లో మమ్మల్ని రాంగ్గా పోర్ట్రేట్ చేసావు, అది ఫుడ్ టాస్క్, దాంట్లో కూడా నువ్వు చేసిన తప్పు, ఒక క్లాన్ సభ్యుడు అయి ఉండి నువ్వు ఆ విధంగా చేయడం నాకు నచ్చలేదు, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అయితే చెప్పింది. విష్ణుప్రియని అయితే నువ్వు డౌన్ అవుతున్నావు, అలాగే నువ్వు కొన్ని మాటలు మాట్లాడుతున్నావు, నాకు నచ్చలేదు అని అయితే అంది. దానికైతే విష్ణు అయితే సారీ చెప్పింది. సీత వచ్చింది, మణికంఠని విష్ణుప్రియని నామినేట్ చేసింది. సీత మణికంఠని నిన్ను పర్సనల్గా కూడా నేను చాలా ఫీల్ అయ్యి నిన్ను గేమ్లో తీసేసానది, కానీ నువ్వే అలాగా గివప్ ఇచ్చావన్న విషయం నాకు తెలియక చాలా హర్ట్ అయ్యాను నేను నువ్వు అలా చేసినందుకు, నువ్వు రెండు సైడ్లు ఉన్నావని అయితే మాట్లాడింది. అలాగే విష్ణుప్రియని నువ్వు ఆటలైతే ఆటలేదు, ఏమీ లేదు, వస్తున్నావు వెళ్తున్నావు అన్న టైప్ లాగా ఉన్నావు తప్ప చిల్ అవుతున్నావు, నువ్వు ఏ గేమ్ ఆడినా కూడా ముందుకైతే రావు అని అయితే సీత అయితే విష్ణుప్రియని నామినేట్ చేసింది. నబీల్ వచ్చాడు, విష్ణుప్రియని నైనికని అయితే నామినేట్ చేశాడు. విష్ణుప్రియని అదే నేనేమి చేయలేను, నేను గివప్ ఇస్తున్నాను అని అయితే అంటున్నావు చూడు, అదైతే నాకు నచ్చలేదు అని నామినేట్ చేశాడు. అలాగే నైనిక ఫస్ట్ వీక్లో ఉన్న నైనిక ఇక్కడ లేదు అని అయితే నువ్వు నీ స్పేస్లో ఉండు అని నామినేట్ చేశాడు. ఆదిత్య ఓం వచ్చాడు, నైనికని విష్ణుప్రియని నామినేట్ చేశాడు. నైనిక నువ్వు నన్ను వీక్ అన్నావు, అలాగే గేమ్లు ఆడలేదు అన్నావు, నేను స్ట్రాంగ్ కాదన్నావు, ఎందుకని నాకైతే చాలా హర్ట్ అయ్యాను అని నామినేట్ చేశాడు. అలాగే విష్ణుప్రియని నువ్వు ఎక్కడైనా సరే కొంచెం మాటలైతే వదిలేస్తావు, అవైతే మంచిగా మాట్లాడు, మర్యాదగా అయితే మాట్లాడు అని అయితే చెప్పాడు. కొన్ని మాటలు బయటకు వెళ్తున్నాయి, అవి తప్పుగా బయటకు పోర్ట్రేట్ అవుతాయి అని అయితే చెప్పారు. అలాగే నిఖిల్ వచ్చాడు, విష్ణుప్రియని మణికంఠని నామినేట్ చేశాడు. విష్ణుప్రియని నువ్వు టెన్షన్ తీసుకోవు, చీప్ అవటానికి నీకు అసలు నాకేమీ లేదు, అవసరం లేదన్న టైప్లో చూస్తున్నావు అని అయితే నామినేట్ చేశాడు. ఇక్కడ విష్ణుప్రియ ఒక మాట ఉంది, నేను ఇలాగే ఉంటాను, నాకు ఇంతే, నేను ఎలా ఉన్నా నన్ను అయితే ఆడియన్స్ సేవ్ చేస్తాను, నేను ఇక్కడికి వచ్చింది నన్ను నచ్చకపోతే ఆడియన్స్ అయితే బయటకు పంపించేస్తారు, అంతేగాని నేను ఇలాగే ఉంటానన్న టైప్ అయితే మాట్లాడింది. అలా ఉంటే అవసరం ఎవరైతే బయట ఎవరు ఓట్లేరమ్మా, అందరూ కూడా ఆడాలి, అక్కడికి వెళ్ళింది ఆడటానికి, అంతేకాని నేను ఇలా ఉంటా ఇలా చేస్తానంటే కుదరదు. అట్లా తనైతే డిపెండ్ చేసుకుంది, నన్ను ఆడియన్స్ కాపాడతారంది. మణికంఠ నువ్వైతే ఫీల్ అయ్యావు, ఆ విషయంలో నాకు తెలియదు, నేను నిన్ను ఇలా బాధ పెట్టినందుకు అని అయితే చాలా మాట్లాడాడు. నిఖిల్ నువ్వు వైల్డ్ కార్డ్ విషయంలో చాలా తప్పు చేసావు, అది నాకు నచ్చలేదని అయితే మణికంఠ అయితే డిపెండ్ చేసుకున్నాడు. టీం కోసం ఆడుతున్నాను నువ్వు చెప్పి రాంగ్ చేసావు, అలాగే నేను సాక్రిఫైస్ చేస్తాను అన్నదాన్ని కూడా నువ్వు ఈ విధంగా చేసావు అని అయితే మాట్లాడాడు. నువ్వు అప్పుడు తల ఊపావు, ఇప్పుడైతే నువ్వేం మాట్లాడలేదని అయితే అన్నాడు. ప్రేరణ వచ్చింది, మణికంఠని ఆదిత్య ఓంని అయితే నామినేట్ చేసింది. ప్రేరణ మణికంఠన్ అయితే నిన్ను క్లాన్లోంచి గేమ్లో తీసేసిన చాలా బాధపడ్డాను, నువ్వైతే నీ అంతా నువ్వు చేసిన ప్రతి ఒక్కరు ఇదే రీజన్ అయితే చెప్పారు. ఆదిత్య ఓం వచ్చాడు, గేమ్ గట్టిగా ఆడలేదు, అలాగే కాన్ఫిడెన్స్ లేదు మీకని అయితే ఆదిత్య ఓం నామినేట్ చేసింది. విష్ణుప్రియ వచ్చింది, నైనికని నబీల్ని నామినేట్ చేసింది.
విష్ణుప్రియ నైనికని నువ్వైతే గేమ్ ఆడలేదైతే అని నామినేట్ చేసిన అందరూ కూడా నైనిక అదే రీజన్ అయినా సరే ఆ అమ్మాయి ఒప్పుకోవట్లేదు. నబీల్ వచ్చాడు ఇప్పుడు. నబీల్ని అయితే విష్ణుప్రియ నామినేట్ చేసింది. అదేంటి ఇప్పుడిప్పుడే నువ్వు నా తమ్ముళ్ళ అవుతున్నావు, అయినా సరే నేను నామినేట్ చేయాల్సి వస్తుంది, నువ్వు కొన్ని సంచాలుగా కూడా కొన్ని చేసావు, నాకు నచ్చలేదు అని. మరి తమ్ముడు అంటే నిన్న ఎందుకు మంటలో వేస్తావు అని అయితే నబీల్ అయితే కొంచెం కామెడీ చేశాడు. యష్మి వచ్చింది, మణికంఠని ఆదిత్యవంని అయితే నామినేట్ చేసింది. మణిని రియలైజ్ అవ్వటం లేదు, నువ్వు ప్రతి వీక్ కూడా ఇంకా నేను అవ్వాలి అన్నా తప్ప నువ్వు ఎక్కడ రియలైజ్ అవ్వట్లే. నాకు సార్ వచ్చినప్పుడు కూడా నువ్వు అలాగే మాట్లాడావు, అది నాకు నచ్చలేదు అంతే. ఆదిత్య ఓము బాగా ఆడతారు, అలాగే షీప్ అవటానికి మీరు సరైన రీజన్స్ అయితే చెప్పలేదు, అందుకని నాకైతే నచ్చలేదు అంది. పృథ్వీ వచ్చాడు, నైనికని మణికంఠని నామినేట్ చేశాడు. నైనిక నువ్వు ఫ్రెండ్షిప్ విషయంలో కొన్ని మాటలైతే వాడావు, బ్రేక్ చేసావు, అవి నాకు హర్ట్ అయినాయి. ఒకవేళ విష్ణుప్రియ పృథ్వీ విషయంలో అనుకుంటా, అలాగే అందుకని నేను చాలా బాధపడ్డాను అని అయితే పృథ్వీ నామినేట్ చేశాడు. మణికంఠన్ అయితే యాజ్ యూజువల్ అందరూ కూడా అసలు మణికంఠ అంటే పృథ్వీకి అసలు నచ్చదు. నువ్వు సాక్రిఫైస్ చేశాను అన్నావు, అలాగే నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, మ్యానిపులేట్ చేస్తున్నావు, అది నాకు నచ్చలేదు అని అయితే మణికంఠన్ నామినేట్ చేశాడు. ఇక్కడ బిగ్ బాస్ ఒక ప్రత్యేక శక్తితో ఇద్దరు చీఫ్స్ అయితే నామినేషన్లోకి అయితే వెళ్ళరు, కానీ ఒక ప్రత్యేక శక్తి ద్వారా ఇద్దరు చీఫ్లలో ఒకరినైతే ఓటింగ్ అయితే నామినేషన్లోకి పంపించాలి. దానికి ఎవరైతే మెజారిటీ ఆఫ్ పీపుల్స్ హౌస్లో ఉండాలని కోరుకుంటారో వాళ్ళైతే హౌస్లో నామినేషన్లో ఉంటారు, మిగిలిన వాళ్ళైతే నామినేషన్లో వెళ్తారు అన్నారు. ఇక్కడ సీతకి నిఖిల్కి పోటీ అనమాట. ఇందులో సీతకి ఎక్కువైతే ఓట్లు పడ్డాయి, మెజారిటీ అంతా కూడా హౌస్ అంతా కూడా సీత వైపు ఉంది. నిఖిల్ అయితే నామినేషన్లోకి అయితే వచ్చేసాడు. అలా నిఖిల్, ఆదిత్య ఓం, మణికంఠ, నబీల్, విష్ణుప్రియ, నైనిక 6 అయితే నామినేషన్లోకి అయితే వచ్చేసారు. మీరు మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్కి ఓటేసి వాళ్ళని ఎలిమినేషన్ నుంచి తప్పించండి. అలాగే ఈ మిడ్ వీక్ ఒక ఎలిమినేషన్ అవుద్దని నాకు సార్ అయితే చెప్పారు. మీరు మీకు నచ్చిన కంటెస్టెంట్ని హౌస్లో ఉంచేలాగా మీరైతే ఓటింగ్ అయితే చేయండి. నచ్చని వాళ్ళని హౌస్ బయటికి పంపించేయండి. అలాగే ఈ మిడ్ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవ్వాలనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.